ఉగాది పండగ రోజు రామోజీరావు గారికి సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చుకుంటూ ఒక తీర్పు చెప్పింది. యాక్చువల్గా మీకు గుర్తుందా, రామోజీ నేతృత్వంలోని రామోజీరావు గారి నేతృత్వంలోని మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించింది అనే కేసు నడుస్తూ ఉండగానే డబ్బులంతా కూడా తిరిగి ఇచ్చేసాము అని చెప్పారు అని తెలంగాణ హైకోర్టులో అయితే ఆ హైకోర్టు ఏపీ తెలంగాణని విభజింపబడే ఒకరోజు ముందు సాయంత్రం కేసేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా తెలియకుండా కొట్టేసి పక్కన పెట్టేశారు. గుర్తుందా? ఇటువంటి అద్భుతాలు చాలా జరిగినాయి ఈ కేసులో. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాని మీద పట్టు సడపకుండా ఫైట్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సర్కార్లను ఇంప్లీడ్ అవ్వండి అని చెప్పి ఆయన అడుక్కుంటూనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయిన తర్వాత ఇది మరో టర్న్ తీసుకుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి రామోజీరావు గారు చాలా కీలకంగా ఆర్థికంగా కూరుకుపోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. రామోజీరావు గారి మార్గదర్శి కేసుకు సంబంధించి ఇంతకుముందు హైకోర్టు కొట్టివేసిన దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి పక్కన పెట్టుకుంటూ ఎవరికి తెలియకుండా హైకోర్టు కొట్టేసింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఈ మార్గదర్శి డిపాజిట్ల కథ ఏందో ఖచ్చితంగా తేలాలి అని చెప్పి మేము దీన్ని విచారణ చేయబోవట్లేదు, మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు ఇస్తున్నాం, మీరు ఫస్ట్ నుంచి విచారణ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము వాదనలు వినిపించేకి అనుమతిస్తూ ఉన్నాం. దాన్ని రామోజీ గారి నేతృత్వంలోని మార్గదర్శి తీవ్రంగా వ్యతిరేకించింది. దానికి జగన్ సర్కార్ చేసిన వాదన ఒకటే, ఎంతమంది డిపాజిట్దారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు మేము కాపాడాల్సిన అవసరం లేదా? ఒకవైపు కేసు నడుస్తూ ఉండగానే 2,300 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు, ఆ వివరాలన్నీ మీ దగ్గర ఉంచాం అని చెప్పి జగన్ సర్కార్ చాలా బలంగా వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సో ఆంధ్రప్రదేశ్ సర్కారు తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తుంది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వినిపిస్తారు, మార్గదర్శి వినిపిస్తుంది, ఆర్బీఐ కూడా వినిపిస్తుంది. ఆర్బీఐ ఇప్పటికే సుప్రీంకోర్టుకు చెప్పింది, అవును వాళ్ళు చేసింది అక్రమ వసూళ్లే అని, వాళ్ళ డిపాజిట్లు అక్రమ డిపాజిట్లే అని ఆర్బీఐ ఇప్పటికే సుప్రీంకోర్టుకు చెప్పింది. సో మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ, ఆంధ్రప్రదేశ్ సర్కార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి నలుగురు వాదనలు వినిపించాలి. 6 నెలల్లోగా ఈ కేసును ఫినిష్ చేయాలి విచారణ. సుప్రీంకోర్టు డెడ్లైన్ కూడా పెట్టింది, చాలా క్లియర్గా చెప్పారు, పబ్లిక్ నోటీస్ ఇవ్వండి, ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేయండి, ఎన్ని డిపాజిట్లు చేశారు, ఇప్పటికి ఇంకా డబ్బులు ఎవరికైనా వసూలు అవ్వలేదా రిటర్ను, ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, వాట్ ఈజ్ వాట్ మొత్తం తేల్చండి, ఒక రిటైర్డ్ జడ్జి మానిటరింగ్ చేస్తాడు దీనికోసం అని చెప్పి కూడా చెప్పారు. అంటే వసూలు ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, ఎవరికైనా డిపాజిట్లు వెనక్కి వెళ్ళలేదా, ఎంతమంది డిపాజిట్దారులు, ఎంత రిటర్న్ చేశారు, ఈ వివరాలన్నీ. సో ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన కీలకమైన మాట ఏంటి అంటే, డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా అన్నది కాదు ప్రశ్న ఇక్కడ, అదొక ప్రశ్న. దానికి మించేంటి, అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తే దానికి ఫైన్ కట్టాలి, వసూలు చేసిన దానికి 2 3 ఇప్పుడు మార్గదర్శి ఏం చెబుతుంది, 2,700 కోట్లు ఏమో చేసామో అది రిటర్న్ చేసామన్నారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పాయింట్ ఏంటి, అది అక్రమం అని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించి తేలితే అది అక్రమం అని మేము సాక్ష్యాలు ఇస్తున్నాం. అవును అది అక్రమమే, వాళ్ళు అంగీకరిస్తున్నారు, 3 ఫైన్ కట్టాలి. అంటే ఈ లెక్కన 5,000 కోట్లు 2 3 మరి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కొన్ని వేల కోట్లు రామోజీరావు గారు కట్టే పరిస్థితి వస్తే మామూలు ఇబ్బందులు ఉండదు. మరి కట్టాలా లేదా అన్న తెలంగాణ హైకోర్టు తెలుస్తుంది, వీళ్ళు అక్రమంగా డిపాజిట్లు చేశారా స్వీకరించారా లేదా అని. సో రామోజీరావు గారికి అయితే చాలా చాలా కఠిన సమయం. ఉగాది పండుగ రోజు అయితే చాలా చాలా కఠినమైన తీర్పేనబ్బా ఇది రామోజీరావు గారికి అయితే.